హలో ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో ఈ బిజీ లైఫ్ స్టైల్ ప్రకారం పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఆధునిక జీవనశైలి కోల్పోవడం వంటి సమస్యలతో మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, ఏ పనులు చేస్తున్నారన్నది అర్థం కాకపోవడం కారణంగా సతమతం అవుతున్నారు. శరీరానికి శక్తి ఎంత అవసరమో మెదడు చురుగ్గా ఆలోచించేందుకు ఎంతో కొంత శక్తి అవసరం అవుతుంది. మనం రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల మెనూలో మన శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలతో పాటు మెదడు పనితీరుకు ఉపయోగపడే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మెదడు మన శరీరానికి కంట్రోల్ సెంటర్లా పనిచేస్తుంది. మన ఆలోచనలను, జ్ఞాపకాలను, మాటలను, కదలికలను బ్రెయిన్ నియంత్రిస్తుంది. మన శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా మెదడే ముఖ్యం. మన బ్రెయిన్ సహకరించకపోతే ఏ పని చేయలేము. బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మారుతున్న జీవనశైలి వల్ల మెదడు పనితీరులో మార్పులు వస్తున్నాయి. మెదడు సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్, మానసిక రుగ్మత, జ్ఞాపక శక్తి కోల్పోవటం, మతిమరుపు వంటి వ్యాధులు వస్తున్నాయి. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మెదడుకు మేలు చేసే ఆహారంపై దృష్టి పెట్టడంతో పాటుగా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అయితే మన మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన శరీరంలో నీటి స్థాయి తగినంత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్, చేపలు మొదలైన ఆహార పదార్థాలు జ్ఞాపక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. వాల్నట్స్లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ B6, మెగ్నీషియం మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే బ్లూబెర్రీ జ్యూస్లో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటితో తయారు చేసిన జ్యూస్ను తాగడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పసుపులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే చాలామంది పసుపును టీలా తయారు చేసుకొని వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు వాపును సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రూట్ వెజిటేబుల్స్ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. దీంతో పాటు నైట్రేట్, హై బీపీ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల మానసిక ఒత్తిడి మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మెదడును రిలాక్స్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఏకాగ్రత పెంచేందుకు సహాయపడతాయి. అలాగే క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మంచిది. అదే సమయంలో మానసిక ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు విడిచి రోజు భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. సరైన ఆహారం తీసుకుంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మంచి నిద్ర కూడా బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు సరైన ఆహారం, టైంకి భోజనం, సమయానికి నిద్ర ఉండేలా చూసుకోండి. బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోండి. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.